వెల్కమ్ బ్యాక్ టు సంధ్యా డిజైనింగ్ స్టూడియో. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? లాస్ట్ క్లాస్ అర్థమైందా? అసలు గీతలు దేనికి ఉపయోగపడతాయి, గీతల వల్ల యూజెస్, నెక్స్ట్ 2D 3D వీటి గురించి ఒక ఐడియా. సో ఇవేంటంటే మా ఫ్యాషన్ డిజైనింగ్ చేసి ఎగ్జామ్స్ రాసే వాళ్ళకైతే మాత్రం పూర్తిగా ఇవి నేర్చుకోవాలి. మామూలుగా మనం ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏంటి అనుకునే వాళ్ళకి మాత్రం జస్ట్ తెలుసుకుంటే చాలు, ఓకేనా? అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ వీటి కోసం ఏంటి అంటే మనం వాళ్ళకి చూపించేటప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. అంటే ఫర్ సపోజ్ నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చారండి, ఆ క్లయింట్ కి వాళ్ళు ఒకటి అడిగారు, నాకు అడిగితే నేను అది డిజైన్ చేసి చూపించగలగాలి. సో అలాంటి దానికోసం ఇది యూజ్ అవుతుంది, ఓకేనా? సో దీనినే ఇల్లుస్ట్రేషన్ అంటారు, ఓకేనా? ఆ డ్రాయింగ్ అనొచ్చు కదా, డ్రాయింగ్ అంటారు, పెయింటింగ్ అంటారు, ఇల్లుస్ట్రేషన్, ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి కదా. ఓన్లీ ఇల్లుస్ట్రేషన్ అనే ఎందుకు అనాలి ఏంటి అంటే, ఇప్పుడు మనకి డ్రాయింగ్ అంటే ఊరికే మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని జస్ట్ ఊరికే పెన్సిల్ తో డ్రా చేస్తాము, ఓకేనా? దానికి ఎప్పుడైతే డీటెయిలింగ్ యాడ్ చేస్తామో దాన్ని ఇల్లుస్ట్రేషన్ అంటారు. దానిలో పెయింటింగ్ చూపిస్తాము, అలాగే డీటెయిలింగ్ యాడ్ చేస్తాం. ఫర్ సపోజ్ డీటెయిలింగ్ మీన్స్ ఏదైనా ఒక స్టోరీ ఉందనుకోండి, ఆ స్టోరీ మనం చెప్పేటప్పుడు మామూలుగా చుట్టుపక్కల అనగనగనగా ఒక అడవిలో బోల్డ్ అనే జంతువులు ఉన్నాయి, ఇట్లా మనం డీటెయిలింగ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, ఇక్కడ ఫ్యాబ్రిక్ గురించి మనం అక్కడ చూపిస్తున్నాం వాళ్ళకి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ నెట్ క్లాత్ ఉందండి, నెట్ క్లాత్ ఏ విధంగా ఉంటుంది, మనకి ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. అక్కడ మనకి ఏ షేప్ వస్తుంది, ఒక్కొక్కరికి ఇక్కడ మనకి నెట్ క్లాత్ వేసుకుంటామంటారు, ఇక్కడ హ్యాండ్ దగ్గర నెట్ క్లాత్ వేసుకుంటామంటారు. ఆ డీటెయిలింగ్ అనేది మనం క్లియర్ గా చూపిస్తాం అనమాట. సో ఇట్లా డీటెయిలింగ్ ఎప్పుడైతే ఒక స్టోరీ లాగా మనం చూపిస్తామో దాన్ని ఇల్లుస్ట్రేషన్ అంటారు. సో ఇల్లుస్ట్రేషన్ అనేది ఫ్యాషన్ డిజైనింగ్ లో ఒక సబ్జెక్ట్, ఓకేనా? అర్థమైందా? డీటెయిలింగ్, ఒక డ్రాయింగ్ కి డీటెయిలింగ్ యాడ్ చేస్తే దాన్ని ఇల్లుస్ట్రేషన్ అంటారు, ఓకేనా? సో ఇప్పుడు ఇల్లుస్ట్రేషన్ లో ఏమేమి ఉంటాయి అంటే, మనకి ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది, ఓకేనా? దానిలో టెక్స్చర్ ఎలా ఉంటుంది, దానిలో ఒకవేళ ఇప్పుడు ఫర్ సపోజ్ పింటెక్స్ ఉంటాయి కదా, అంటే నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. పింటెక్స్ అంటే తెలిసిన వాళ్ళకి ఓకే. ఇప్పుడు ఇంకా మనకి సరే, ప్రిన్సెస్ కట్ ఉంటుంది, పఫ్ ఉంటుంది, నెక్ షేప్స్ ఉంటాయి, ఓకేనా? ఇట్లా మనకి ప్రతిదీ కూడా ఆ డీటెయిలింగ్ అనేది మనకి క్లియర్ గా చూపించగలగాలి. అంటే మనకి ఇక్కడ పఫ్ పెట్టేటప్పుడు కూడా గ్యాదరింగ్ ఉంటుంది, ప్లీట్స్ ఉంటాయి, ఇట్లాగే మనకి కిందకు వచ్చేసరికి కూడా ఇట్లా పట్టీలాగా వేస్తాము, దాని తర్వాత ఇక్కడ మళ్ళీ గ్యాదరింగ్ చేస్తాము, లేదంటే ప్లీట్స్ పెడతాము, డిఫరెంట్ వేరియేషన్ లో మనం డ్రేప్ చేసి మనం పఫ్ అనేది క్రియేట్ చేస్తాము. అలా పఫ్ స్లీవ్స్ లో చాలా రకాల పఫ్ స్లీవ్స్ ఉన్నాయి కదా, మనం ఏది అయితే వాళ్ళకి చూపిద్దాము అనుకుంటున్నాము. ఇప్పుడు ఫర్ సపోజ్ వాళ్ళ మైండ్ లో ఒకటి ఉంటుంది, అబ్బా వచ్చిన క్లయింట్ కి వాళ్ళు నా పఫ్ స్లీవ్ కావాలి అంటారు, ఓకేనా? దాన్ని పఫ్ స్లీవ్ అంటారు. పఫ్ స్లీవ్ లో ఉన్న రకాలు వాళ్ళకి తెలియదు. సో ఇక్కడ మనం గ్యాదర్స్ పెడుతున్నామా, గ్యాదర్స్ పెడితే ఏ రకంగా వస్తుంది, ఒకవేళ ప్లీట్స్ పెడితే ఏ రకంగా వస్తుంది అని డీటెయిలింగ్ వాళ్ళకి చూపించామనుకో, రేపు ఆ క్లయింట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఓకే, ఆల్రెడీ మీరు చూసారు కదండి, నేను ఇలా ఇల్లుస్ట్రేషన్ ఇలా మీకు చూపించాను కదా డీటెయిలింగ్, ఓకే అన్నారు కదా అని చెప్పచ్చు. అదే లేదనుకో, వాళ్ళకి మనం డీటెయిలింగ్ చూపించలేదనుకో ఫస్ట్ వాళ్ళు రాగానే, నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు మనం కుట్టేసి అక్కడ పెట్టేసినప్పుడు ఆ డిజైన్ చేసిన తర్వాత, నేను ఇది అడగలేదండి, పఫ్ స్లీవ్ అడిగాను, నేను అలా అనుకున్నానండి, ఇలా అనుకున్నానండి, ఇట్లాంటి మిస్కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వస్తుంది. సో అందుకోసం ఈ ఇల్లుస్ట్రేషన్ అలా యూజ్ అవుతుంది. నా దగ్గరకు వచ్చే వాళ్ళకైతే నేను ఖచ్చితంగా డ్రాయింగ్ అయితే ఏదైతే నేను అనుకున్నానో అది క్లియర్ గా వేసి చూపించి ఇది ఓకేనా అని వాళ్ళతో ఓకే చేయించడం పంపిస్తాం. ఎందుకు అంటే ఆ మిస్టేక్ జరిగింది అనుకో, మళ్ళీ మనకి గ్యాప్ అనేది వచ్చేస్తుంది క్లయింట్ కి. మనకి అర్థమైందని నేను చెప్పాలనుకున్నది, ఓకే? అసలు ఇల్లుస్ట్రేషన్ లో ఏమేమి ఉంటాయో ఒకసారి బేసిక్ గా మీకు చూపిస్తాను. అంటే పెయింటింగ్ ఉంటుంది, ఇల్లుస్ట్రేషన్ లో డీటెయిలింగ్ ఉంటుంది కదా. సో ఒకసారి నా రికార్డ్ నేను మీకు చూపిస్తాను, ఏమేమి నేను చేశాను అప్పుడు అనేది చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవాలి అనుకుంటే గనక జస్ట్ ఊరికే మనకి పెన్సిల్ తో నేర్చుకున్నా చాలు. ఇది 1 or 2 days లో మనకి ఈజీగా వచ్చేస్తుంది, ఓకేనా? చూద్దాం ఒకసారి నా రికార్డ్. ఇట్లా రికార్డ్స్ నాకు ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఉన్నాయి. ఇది ఇల్లుస్ట్రేషన్ సబ్జెక్ట్ది, ఓకేనా? ఇట్లా ఫస్ట్ ఏం చేస్తామంటే ఇండెక్స్ రాసేసుకుంటాం మేము, ఏమేం చేస్తున్నాం ఇందులో అనేది, ఓకేనా? ఫస్ట్ మీకు చెప్పాను కదా గీతలు, అలా సంక్రాంతి ముగ్గు, ఇంకా 2D 3D షాడోస్, ఓకేనా? ఇవి ఏంటంటే కలర్, ఫ్యాబ్రిక్ మీద కలర్స్ ఏ విధంగా వేస్తారు అనేది,
ఓకేనా. ఇది ఒక ప్రింట్ వేయమన్నారు మనకి సంబంధించింది, అంటే ఫ్యాబ్రిక్ మీదకి వచ్చేసా అది. ఇదేంటంటే మెకానికల్ ఫిగర్స్, దాన్ని ఫస్ట్ స్కేల్తో వేసాము, తర్వాత దాన్ని మోడిఫికేషన్ చేసాము. ఇదేంటంటే ఎన్లార్జ్మెంట్ డిడక్షన్ అనమాట. ఎన్లార్జ్మెంట్ అంటే బాగా హైట్గా ఉన్న వాళ్ళు, పొట్టిగా ఉన్న ఇలాంటి వాళ్ళ కోసం. ఇది మేల్ది మెకానికల్, తర్వాత మామూలుది. తర్వాత ఇవేంటంటే హెయిర్ స్టైల్స్, ఫేషియల్ ఫీచర్స్ కోసం. ఇవి అంత ఇంపార్టెంట్ కాదు మాకు, మనకి గార్మెంటే కదా ఇంపార్టెంట్. ఏంటంటే ఫోజెస్ అనమాట. ఆ మెకానికల్ ఫిగర్ నుంచే ఇవన్నీ తీసుకోవాలి. దాని తర్వాత డ్రెస్సెస్ అసలు ఎలా డ్రేప్ చేయాలి ఏంటి అనేది. ఆ డ్రేప్ చేసేటప్పుడే మనకి 2D 3D ఇట్లాంటివన్నీ వాడుతూ ఉంటాం మనము. ఈ ఫ్యాబ్రిక్స్ టెక్స్చర్ ఎలా ఉంటుంది అని చూపిస్తానికి, ఫ్యాబ్రిక్ ఐడెంటిఫికేషన్ కోసం. నా కూతురు చింపేసిందండి తనకి తెలియక ఏమి. ఓకేనా. ఇట్లా ప్రతి ఒక్క అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్. ఇంకోటి ఇమేజ్ చూసి ఏంటంటే పింటెక్స్, ఇంకా రఫుల్స్, ప్లీట్స్, ఇంకా బాక్స్ ప్లీట్స్, ఇట్లా వీటి కోసం గాదరింగ్ ప్లీట్స్, ఇట్లా ప్రతి ఒక్కటి డీటెయిలింగ్. టాప్స్ కానీ డ్రెస్సులు కానీ ప్రతి ఒక్క దానికి ఇప్పుడు నెట్ వేసి అట్లా ప్రతి ఒక్క గౌన్లోనూ డీటెయిలింగ్ అనేది మనం చూపించాలి వాళ్ళకి. చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అయితే ఇది ఎప్పుడు మనకి డీటెయిలింగ్ ఇప్పుడు ఏంటంటే కంప్యూటర్ వచ్చింది కాబట్టి కంప్యూటర్ త్రూ కూడా చేయొచ్చు. ఇంకొకటి ఇలా డీటెయిలింగ్ ఎక్కువ చూపించేది ఇండస్ట్రీలో చూపిస్తాము. నార్మల్గా అయితే మనకు పెన్సిల్ డ్రాయింగ్ చాలు. అయితే అది గ్యాదరింగా లేకపోతే రఫుల్సా అనేది మాత్రం మనం అవి నేర్చుకోవాలి. అవి ఒక్కటి నేర్చుకోగలిగాము అంటే మాత్రం మనం వచ్చిన వాళ్ళకి చూపించగలడానికి బాగుంటుంది. ఇప్పుడు హ్యాండ్ ఉంది, హ్యాండ్లో ప్లీట్స్ పెట్టాము, ప్లెయిన్ రఫుల్స్ పెట్టాము, ఇట్లా ప్రతి ఒక్క దాన్ని డీటెయిలింగ్ మనం వాళ్ళకి చూపిస్తానికి పెన్సిల్ డ్రాయింగ్ చాలు. మనం అంతకుమించి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఇది ఫ్రంట్ అయితే ఎలా వస్తుంది, బ్యాక్ సైడ్ అయితే ఎలా వస్తుంది క్లయింట్కి చూపిస్తానికి. లేదు వాళ్ళు పింట్రెస్ట్లో తీసుకొచ్చి చూపించుకుంటారు అనుకుంటే కనుక మీరు అదైనా ఓకే చేసుకోండి. నేనైతే పింట్రెస్ట్లో వాళ్ళు నాకు తీసుకొచ్చి చూపించిన నేనైతే డ్రాయింగ్ వేసి వాళ్ళకి ఓకే అంటే అది వాళ్ళ దగ్గర టిక్ చేసుకుంటా. ఓకేనా. అర్థమైంది కదా మీకు. ఇట్లా నేను ప్రతి ఒక్కటి కూడా డీటెయిలింగ్ అనేది నేను నేర్చుకున్నాక చేస్తున్నా. అంటే నేర్చుకునే టైం ఉండి అంతా ఉండి అవకాశం ఉండి నేర్చుకుంటే ఓకే. నేర్చుకోలేని వాళ్ళు మాత్రం జస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ మాత్రం డీటెయిలింగ్తో వేసి చూపించేసామనుకో అయిపోతుంది. ఓకేనా. ఈ జస్ట్ ఊరికే మీకు కోసం వేస్తున్నాను ఒకటి డీటెయిలింగ్ చూపిద్దామని చెప్పి, హెయిర్ స్టైల్ కానీ లేకపోతే శారీ డ్రేపింగ్ కానీ. సో ఫస్ట్ ఇలా పెన్సిల్ డ్రాయింగ్, నేనైతే ఎవరికైనా సరే పెన్సిల్ డ్రాయింగే. బ్లౌజులు కూడా ఇలా వేస్తా వచ్చిన వాళ్ళకి. ఇలా వేసి ఓకేనా మీకు అని అడుగుతా. వాళ్ళు బ్యాక్ సైడ్ కూడా అడిగారు అనుకో బ్యాక్ సైడ్ కూడా వేస్తా. అర్థమైందా. ఇట్లాగే సేమ్ కాకపోతే ఫ్రంట్ బ్యాక్ అన్ని డీటెయిలింగ్ అక్కడ రాసేసి వాళ్ళకి చూపించి వాళ్ళతో ఓకే చేసుకుంటా. ఓకేనా. ఇట్లానే ఉంటుంది. ఇంకా చాలా సింపుల్ అనమాట ఇవి. కాకపోతే కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. ఇది జస్ట్ పెయింట్ మొన్న వాడిన పెయింట్లోనే కదా, ఊరికి అసలు పెయింట్ వేసి చూపిద్దాం మీకు ఒక ఐడియా కోసం డ్రేపింగ్ ఎట్లా ఉంటుంది అనేది. మేము అన్నిటితో వేసాము, స్కెచెస్తో వేసాము, పెన్సిల్స్తో వేసాము, క్రయాన్స్తో వేసాము, ఇంకా పోస్టల్ కలర్స్, ఇట్లా ప్రతి ఒక్క కలర్తో మాతో వేయించారు డీటెయిలింగ్ కోసం. అంటే ప్రతి దానిలోనూ డీటెయిల్ ఇవ్వచ్చు అని చూపిస్తానికి. ఇల్లుస్ట్రేషన్ ఇంకెక్కడెక్కడ వాడతారు అంటే ఫ్యాషన్ షోస్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎందుకు అంటే మనం ఏదైతే మనం అక్కడ అవుట్పుట్ ఇవ్వాలి అనుకుంటున్నామో అది ముందు పేపర్ మీదే చేయాలి. ఇల్లుస్ట్రేషను చేసి వాళ్ళకి ఏ జ్యువెలరీ సెట్ అవుతుంది ఏంటి అనేది డీటెయిలింగ్ మొత్తం మనం పేపర్ మీద సెట్ చేసి దానికి ఎంబ్రాయిడరీనా, పెయింటింగ్, డైయింగ్ ఏంటి అనేది మొత్తం అంతా డీటెయిలింగ్ అందులో చూపిస్తాము. నెక్స్ట్ దాన్ని ప్రొడక్షన్కి పంపించి ఆ ప్రొడక్షన్లో మొత్తం అంతా డిజైన్ చేయడం జరుగుతుంది. ఇవి నేను 2017లో మేము టీమ్మేట్స్గా కలిసి ఒక 6 కలిసి చేసిన డిజైన్స్ ఇవన్నీ. హామ్స్టెడ్ కాలేజ్లో ఉన్నప్పుడు కన్వెన్షన్ సెంటర్లో చేసాము. వాళ్ళలో ఒక 3 ఫోటోలు అయితే ఉన్నాయి, అందులో నేను కూడా ఉన్నాను. అప్పుడు బాగున్నాలేండి. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇంకా మనం ఎక్కడ చేస్తాము అంటే ప్రొడక్షన్ ఎక్కడైతే పెద్ద పెద్ద యూనిట్స్ ఉంటాయో వాళ్ళకి ఏంటంటే డీటెయిలింగ్, మనకి బ్యాక్ డాట్స్ కావాలి, లేదంటే ఫ్రంట్ మనకి స్లీవ్ కావాలా, ఇంకోటి రఫుల్స్ కావాలా, గ్యాదరింగ్ కావాలి, ఇలా డీటెయిలింగ్ మనం ఇల్లుస్ట్రేషన్లో ఇస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుందన్నమాట ప్రొడక్షన్ చేసుకునే వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి మనం కస్టమైజేషన్కి యూజ్ అవుతుంది ఇల్లుస్ట్రేషను. నెక్స్ట్ ఇంకొకటి ఒక మూవీలో ఒకటి మనం డిజైన్ చేసి చూపించామనుకోండి, అట్లా వాళ్ళకి మూవీ సెక్షన్ వాళ్ళకి యూజ్ అవుతుంది ఇండస్ట్రీ సైడ్. నెక్స్ట్ వచ్చేసి మన బ్రాండ్ని మ్యాగజైన్స్లో ప్రమోట్ చేసుకుంటానికి, లేకపోతే మనదే ఓన్గా మనం ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుని సెట్ చేసుకుంటానికి కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట.
సో ఇల్లుస్ట్రేషన్ గురించి ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మీరు లక్షలు ఖర్చు పెట్టి కాలేజ్కి వెళ్ళినా ఇంతకు మించి అయితే ఏమీ చెప్పరండి. నేను ఆల్రెడీ నేర్చుకున్నాను కాబట్టి చెప్తున్నా. ఇదంతా ఏంటంటే మనకి ప్రాక్టికల్గా వస్తుంది. మనం నేర్చుకోవాలి, ముందు నేర్చుకున్న దాన్ని ప్రాక్టికల్గా చేస్తేనే ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. ఓకేనా అండి? ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మంచి మంచి క్లాసెస్ చెప్తూ ఉంటాను, నేను నాకు తెలిసినంత వరకు చెప్తూ ఉంటాను. ఓకేనా? బాయ్.